మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి. అలాంటి ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున వివిధ సంవత్సరాల్లో కృష్ణ అభినయించిన 4 చిత్రాలు తెరపైకి వచ్చాయి. కృష్ణ బర్త్డే స్పెషల్గా మే 31న రిలీజ్ అయిన ఆ 4 చిత్రాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా విడుదలైన మొదటి చిత్రం తల్లి కొడుకులు. 1973 మే 31న తెరపైకి వచ్చిన ఈ సినిమాలో నటశేఖర కృష్ణ, అందాల తార కాంచన, అంజలీదేవి, కృష్ణంరాజు, చంద్రమోహన్ ప్రధాన పాత్రలు పోషించగా పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. గుమ్మడి వీరయ్య, రామనేని కోటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జీకే వెంకటేష్ స్వరాలు సమకూర్చారు. సూపర్ స్టార్ పుట్టినరోజు కానుకగా విడుదలైన రెండో చిత్రం మనుషులు మట్టి బొమ్మలు. 1974 మే 31న వెలుగు చూసిన ఈ తెలుగు చిత్రంలో నటశేఖర కృష్ణ, అలనాటి అందాల నటి జమున, మహానటి సావిత్రి ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. చిత్రాంజలి పిక్చర్స్ పతాకంపై టి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకి బి భాస్కర్ దర్శకత్వం వహించగా బి శంకర్ సంగీతం అందించారు. ముచ్చటగా మూడోసారి సూపర్ స్టార్ బర్త్డే స్పెషల్గా విడుదలైన సినిమా కొత్తల్లుడు. పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1979 మే 31న రిలీజ్ అయింది. ఇందులో కృష్ణకు జోడీగా అందాల తార జయప్రద కనువిందు చేయగా మోహన్ బాబు, చిరంజీవి ముఖ్య పాత్రలో అలరించారు. సత్యచిత్ర సమర్పణలో శ్రీ సిద్ధార్థ ఫిలిమ్స్ పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన కొత్త అల్లుడు సినిమాకి స్వరబ్రహ్మ కెవి మహదేవన్ బాణీలు కట్టారు. సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే స్పెషల్గా మే 31న విడుదలైన 4వ సినిమా రామ్ రాబర్ట్ రహీం. మల్టీ టాలెంటెడ్ విజయ్ నిర్మల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ, కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ యాక్టర్ చంద్రమోహన్, అందాల తార శ్రీదేవి, సునీత, ఫటాఫట్ జయలక్ష్మి, అంజలీదేవి ముఖ్య పాత్రలు పోషించారు. పద్మావతి ఫిలిమ్స్ పతాకంపై ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మించిన రామ్ రాబర్ట్ రహీంకి చక్రవర్తి బాణీలు కట్టారు. 1980 మే 31న ఈ చిత్రం విడుదలైంది. డియర్ వ్యూవర్స్, వీటిలో మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.